ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున కూడా క్యూ లైన్లు కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తొలి దర్శనం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దర్శించుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే హోం మంత్రి అనిత కూడా దర్శించుకున్న పరిస్థితి. ఎమ్మెల్యేలు అదే అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా భారీ సంఖ్యలో కూడా ఇటు దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అసలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పటికే ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ అలంకారం యొక్క విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు ఉమాకాంత్ శర్మ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? అరుణ కిరణ జాలై రంజిత శావకాశ విధృత జపపటీకా పుస్తకా భీతిహస్త ఇతర వరకరాఢ్య పుల్ల కల్లహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారి రూపాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అటువంటి రూపంలోనే అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు, మనకు కనబడుతూ ఉన్నారు. వికసించిన తామర పద్మంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ విధంగా అయితే బంగారు ఛాయలో ఉన్నారో అటువంటి బంగారు మేని ఛాయతో పై రెండు చేతులందు జపమాలను పుస్తకము ధరించి ఉండి అభయ వరద హస్తములతో భక్తులను అనుగ్రహించేటువంటి దివ్య మంగళ స్వరూపంగా ఆ త్రిపుర సుందరి దేవి బాలా త్రిపుర సుందరి దేవి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భండాసురుని వధించడం కోసం ఆవిర్భవించిన సమయంలో ఆ అమ్మవారికి హృదయం నుంచి ఆవిర్భవించింది బాలా త్రిపుర సుందరి దేవి. ఆ భండ పుత్రులైనటువంటి వారి రాక్షసులందరినీ కూడా 200 అక్షోహిణి సైన్యములందరూ కూడా ఆ అమ్మవారి రాక్షస సంహారం గావించింది. అటువంటి బాలా అమ్మవారి యొక్క ఉపాసనతోనే ఉపాసకుల యొక్క అందరి ఉపాసనలు ప్రారంభమవుతాయి. కాబట్టి అత్యంత ప్రధానమైనది ముఖ్యమైనది బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క ఉపాసన. అదేవిధంగా ఈ ఉపాసనలో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజున 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని నేరుగా వారే అమ్మవారిగా భావించి పూజించేటువంటి విధానం మన శాస్త్రముల ద్వారా మనకు తెలుస్తున్నది. కాబట్టి ఆ విధంగా అమ్మవారి ఉపాసన చేసి ఆ అమ్మనుగ్రహంతో అన్ని కార్యములందు విజయమును సాధించుకోవచ్చు. స్వామి, ఇవాళ అదే ఏమేమి నైవేద్యాలు అమ్మవారికి పెడతారు ఏంటి? సహజంగా నైవేద్యాల విషయంలో దేవస్థానంలో అన్ని రకాలైన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పులిహోర, చక్కెర పొంగలి, దధ్యోజనం, అలాగే చిత్రాన్నము, పరమాన్నము అన్ని విధములైన నైవేద్యం అమ్మవారు సమర్పించడం జరుగుతూ ఉన్నది. భక్తులు వాళ్ళ ఇళ్ల వద్ద చేసుకునేప్పుడు అన్ని నైవేద్యాలు సమర్పించలేని పక్షంలో వారికి అవకాశం ఉన్నటువంటి ఒక దధ్యోజనము, రవ్వ కేసరి ఇత్యాది ఏదైనా కొన్ని పదార్థాల నైవేద్యం సమర్పించవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభమైంది. తొలి దర్శనం శ్రీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ లక్ష్మీష, అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు కూడా పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు కూడా సాఫీగా నడుస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శించుకున్న అమ్మవారిని 3 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల బాలబాలికలను కూడా అమ్మవారు రూపంలో పూజిస్తారని చెప్పి కూడా ఇక్కడ పురాణ పండితులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.